గ్రంథం రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండము. 12వ వచనం కూడా చదువుతాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. దేవుని అని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మంచి దేవుని బిడ్డలారా, ఇక శ్రద్ధగా ఆలకించాలి. చదవబడినటువంటి లేఖన భాగంలో రూతును గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాల గురించి ఈ రోజున ఆత్మదేవుడు నేర్పించాలనుకున్నాడు. గడిచిన రాత్రి అంతా ఏ వాక్యం చెప్పాలి ప్రార్థన చేస్తూ కూర్చుంటే, వాక్యం ధ్యానం చేస్తూ కూర్చుంటే ఏమంతం చెప్పాలి. ఉదయకాలం మళ్ళీ ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు ప్రభు ఈ ఆలోచన ఇచ్చారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించాలి. రూతును గురించినటువంటి పరిస్థితులు మన అందరం బాగా తెలుసు. చాలామందికి, కొంతమందికి తెలియదు. రూత్ అనే ఆమె ఒక మోయాబు స్త్రీ. చెప్పండి, ఏ స్త్రీ అండి? మోయాబు స్త్రీ. అంటే ఒక మాటలు చెప్పాలంటే అన్యురాలైన స్త్రీ. తన సంతతి, తన జాతి ఎలాంటిదంటే, దేవాది దేవుడు ఇశ్రాయేలుతో చెప్పాడు, అసలు మోయాబు సంధితో మీరు కలవటానికి లేదు, వారు 10వ తరం కూడా మీతో కలవటానికి లేదు అని మోయాబీలు శపించినట్లుగా, మోయాబీలు ఎంతో దేవునికి వ్యతిరేకమైన ప్రజలై ఉండగా వారితో మీరు కలవద్దు అని దేవాది దేవుడు చాలా కరాఖండిగా చెప్పాడు. ఒక శపించబడినటువంటి సంతతిలో నుంచి వచ్చినటువంటి స్త్రీ ఈ మోయాబు స్త్రీ అయినటువంటి రూతు. ఈమె బెత్లెహేములోకి వచ్చింది. ఎక్కడికి వచ్చింది చెప్పండి? బెత్లెహేములోకి వచ్చింది. బెత్లెహేముకి వచ్చినటువంటి పరిస్థితి ఎలాంటిదంటే, ఈమె బెత్లెహేములోనికి ఎలాగ చేర్చబడింది అని అంటే, దేవుని ప్రజలారా, వాళ్ళ అత్త అయినటువంటి నయోమి కరువు వచ్చిందని బెత్లెహేముని విడిచి నయోమి వెళ్ళిపోయింది. మోయాబుకి వెళ్ళిపోయింది. మోయాబుకి వెళ్ళిపోయిన తర్వాత ఆ మోయాబులో కొంతకాలం అక్కడుండి తన భర్తను, తన బిడ్డలను కోల్పోయింది. ఆ తర్వాత దేవుడి బెత్లెహేమును దర్శించాడని తెలియగానే ఆమె వస్తూ వస్తూ తన 2 కోడలతో చెప్పింది, అమ్మా, నేను వెళ్ళిపోతున్నాను నా స్వంత దేశానికి, మీరు మీ ప్రాంతాలకు వెళ్ళిపోండి అని మాట్లాడితే, తన తోడికోడలైన ఓర్ప మాత్రం అత్తకు ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం తన అత్తతో ఉండాలని ఖచ్చితంగా నిశ్చయించుకుని తన అత్తతో ఒక నిబంధన చేసింది. చాలా విషయాలు జరిగాయి, నేను మీకు క్లుప్తంగా వివరిస్తున్నా. అయితే దేవుని బిడ్డలారా గమనించాలి. తన స్వదేశాన్ని, తన తల్లిదండ్రులను, తన దేవీ దేవతలను విడిచి జీవం గల దేవుని ఆరాధించుట కొరకు తన మనసును నిలుపుకొని తన అత్తతో కూడా ఏ ఆధారం లేకుండా వచ్చి బెత్లెహేములో బ్రతుకుతున్నటువంటి రూతు విషయంలో వాళ్ళ జీవితాన్ని కొనసాగించడానికి, వాళ్ళు బ్రతకటానికి, వాళ్ళు తినటానికి ధాన్యం అవసరమైతే, వీళ్ళు వచ్చిన కాలం యవల కోతల కాలం. మనం వడ్లు ఎట్లా తింటామో వాళ్ళు యవలను తింటారు. అట్లా వాళ్ళు రొట్టెలు చేసుకొని యవలను తింటారు. మీరు జాగ్రత్తగా ఆలకించండి. అలాగా ఈమె పరిగేరుకోవటం కోసం అని చెప్పి, పరిగండి తెలుసుగా మీకు, పరిగేరుకోవటం కోసం అని అనేక పొలాలకు వెళుతూ వెళుతూ ఒక రోజున అనుకోకుండానే బోయాజు పొలంలోనికి వెళ్ళింది. ఎవరి పొలంలోకి వెళ్ళింది చెప్పండి? బోయాజు పొలంలోనికి వెళ్ళింది. బోయాజు పొలంలోనికి వెళ్ళినప్పుడు దేవుని ప్రజలారా, అప్పుడే బోయాజు ఆ చోటకు వచ్చాడు. ఆ పొలం దగ్గరికి వచ్చి ఆ కోత కోస్తున్నటువంటి వాళ్ళపైన మేస్త్రి ఉంటే ఆ మేస్త్రిని అడిగాడు, ఈ యవనరాలు ఎవరు అని అంటే, అయ్యా, ఆమె మోయాబు నుంచి తన అత్త అయినటువంటి నయోమితో వచ్చినటువంటి తన కోడలయ్య రూతు అని ఆమెతో చెప్పినప్పుడు,
ఆమెపై దయ చూపి తనపై కనికిరాన్ని చూపి, బోయాజు, ఎవరు నువ్వు, ఎందుకు మా పొలంలోకి వచ్చావు, నీ జాతి ఏంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ బతుకేంటి అని మాట్లాడకుండా ఏమని పిలిచాడు? కుమారి అని పిలిచాడు, కుమార్తె అని పిలిచాడు. నువ్వు వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు, ఇక్కడే ఈ కోత కోసే వారితో పాటు నా పనికెళ్తులతో పాటు నువ్వు ఇక్కడే నిలకడగా ఉండు అని మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నువ్వు సురక్షితంగా ఉండినట్లు, నువ్వు వచ్చింది పొలంలోకి అనుకుంటున్నావు కానీ నువ్వు సురక్షితంగా ఉన్నట్లుగా యెహోవా దేవుని రెక్కల క్రిందకు వచ్చావు కాబట్టి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఆలకించాలి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన నమ్ముకొని ఆయన ఆశ్రయించి ఎవరైతే వస్తారో వారు ఎలాంటి వారైనా సరే వాళ్ళు త్రోసివేయక ఆయన సంపూర్ణమైన బహుమానం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం చెబుతారా? ఏమిస్తాడు? సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఆయన యొద్దకు ఎవరైతే వస్తారో దేవుడు వారికి ఒక సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. వాళ్ళు ఏదైతే ఆశించి వచ్చారో దానికంటే ఎక్కువగా దేవుడు ఇస్తాడు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఈ బోయాజ్ అనే వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. మీరు బాగా గమనించాలి. బోయాజ్ ఎవరు గుర్తు? ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. అయితే ఈ బోయాజ్ అనేటువంటి పొలంలోనికి అనుకోకుండా, ఒక మాటలో చెప్పాలంటే దేవుని చిత్తానుసారంగానే వచ్చిందని చెప్పాలి. రూతు వచ్చింది. రూతు పరిస్థితి శపించబడిన అనుభవంలో మోయాబు నుంచి ఏదైనా క్షేమం అనుభవించాలని, బతకాలని, బోయాజు పొలంలో ఏదైనా దొరికిద్దని ఆశతో వచ్చింది. ఆశతో వచ్చినటువంటి తన వైపు దేవుడు తన కనికరాన్ని చూపినట్లుగా, దేవుని ప్రజలారా, మనం కూడా వెలివేయబడినటువంటి లోకంలో మనం ఉన్నాం. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. బోయాజు పొలం అనగా దేవుని సంఘం. ఏంటి చెప్పండి? దేవుని సంఘం. మీరు బాగా ఆలకించాలి. బోయాజు పొలం అంటే దేవుని సంఘం. లోకంలో నుంచి, మోయాబులో నుంచి, అనగా మోయాబు లోకానికి గుర్తుగా ఉంది. మీరు బాగా గమనించాలి. మోయాబు అంటే లోకం, బెత్లెహేం అంటే దేవుని సంఘం. ఆ దేవుని సంఘం లోనికి ఈమె బ్రతుకు తెరువు కోసం అన్నట్లుగా వచ్చింది. ఆ దేవుడితో పాటు ఉండాలనే ఆశతో వచ్చింది. మీరు బాగా గమనించాలి దేవుని ప్రజలారా. దేవుడు ఆకర్షించనిదే ఎవడో ఆయన వద్దకు రాడని వాక్యం చెబుతుంది. ఈ రోజున మీలో కొంతమంది అనుకోకుండా వచ్చి ఉండొచ్చు. అయితే దేవుడు ఏమంటాడంటే, దేవుడు ఆకర్షించిందే, తండ్రి ఆకర్షించింది ఎవడు దేవుని వద్దకు రాడని వాక్యం చెబుతుంది. మీరందరూ అనాలోచనగా రాలేదు, దేవుడి సంకల్పంలో భాగంగానే ఇక్కడికి వచ్చారు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని ఉద్దేశానుసారంగానే ఈ చోటకు వచ్చారు. మరొక మాటలు చెప్పాలంటే రావాల్సిన చోటకే వచ్చారు. ఎక్కడికి వచ్చారు చెప్పండి? రావలసిన చోటుకే వచ్చారు. లోకం అనేటువంటి మోయాబు అనేటువంటి అనుభవంలో అన్నీ కోల్పోయి నిరాధారులై ఆనంద సంతోషాలు లేని వారిగా ఉన్నటువంటి నిరుత్సాహంలో ఉండి ఆయన సన్నిధికి వచ్చినటువంటి ప్రజలారా, దేవుని వాక్యం చెబుతుంది, ఆయన మీకు సురక్షితంగా ఉండినట్లుగా మీరు ఆయన రెక్కల కిందకు వచ్చారు కదా, ఆయన సన్నిధిలోనికి వచ్చారు కదా, ఆయన నిశ్చయంగా మీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఆమేనంటారా? హల్లెలూయా. నిశ్చయముగా ఈ దినం మనం ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన బహుమానం చేత నింపబడుదుముగాక. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఆయన సన్నిధికి వచ్చిన వారిని దేవుడు అరకొరగా పంపడం, ఒక సంపూర్ణమైన బహుమానం ఇచ్చి పంపుతాడు. మీరు బాగా గమనించినట్లయితే ఒక పరిగెరుకునేదిగా మోయాబు నుంచి, లేకపోతే బోయాజు పొలంలోనికి వచ్చినటువంటి ఈ రూతు క్రమక్రమంగా, మీరు జాగ్రత్తగా ఆలకించాలి, క్రమక్రమంగా తన జీవితంలో దేవుని యొక్క సంపూర్ణమైన బహుమానం పొందుకుంది. ఎంతగా పొందుకుంది అంటే, ఏ పొలంలో పరిగెరటానికి వచ్చిందో ఆ పొలానికి యువరాణి అయిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. ఆ పొలానికి యువరాణి అయిపోయింది. ఆయన యొద్దకు వచ్చిన వారిని దేవుడు తన స్వాస్థ్యంలో భాగస్థులుగా మారుస్తాడు. మీరు బాగా ఆలకించాలి. ఆయన నమ్మిన వారిని, ఆయన సేవించే వారిని, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఏదో ఒకలాగా ఒక మూలనంచుడు. ఆయన స్వాస్థ్యంలో ఒక భాగాన్ని ఇచ్చి గణపరుస్తాడు.
ఆయన మనతో ఒక నిబంధన చేస్తాడు, ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఇక విస్తారంగా మాట్లాడకుండా నేను వర్తమానంలోనికి వస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఇంత గొప్ప స్థితిని ఆమె అనుభవించడానికి, సంపూర్ణమైన బహుమానాన్ని పొందడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం ఏంటయ్యానంటే, బోయాజు ఇలాగ అన్నాడు, అమ్మా నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చావు, పొలంలోనికి వచ్చావు, ఈ పొలంలో నువ్వు నిలకడగా ఉండు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మీరు చెప్పట్లా, నిలకడగా ఉండు అని బోయాజు మాట్లాడాడు. ఆమె నిలకడగా ఉన్న కారణాన్ని బట్టి ఆ విషయంలో దేవుడు ఒక సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, చాలా మంది ఆ పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోనికి వస్తారు, ఆయన మందిరంలోనికి వస్తారు. కానీ చాలా మంది దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ సంపూర్ణమైన మేలులు పొందలేరు. రావటానికి వస్తారు, కానీ దేవుని సన్నిధిలో ఉన్న మేలును సంపూర్ణంగా వాళ్ళు పొందలేరు. ఇంకా వాళ్ళ జీవితాల్లో దేవుడు చేయాల్సిన కార్యాలు చాలా ఉంటాయి. మీరు బాగా గమనించాలి. ఆయన యొద్దకు, ఆయన సన్నిధికి వచ్చిన వారికి దేవుడు ఒక సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు, సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు. ఈ రోజున మనం కూడా ఆయన సన్నిధిలోకి ఊరకు వచ్చి వెళ్ళే వారంగా ఉండకూడదు. ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి దీవెన చేత మనం నింపబడుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన మందిరంలో మేలుల చేత మనం తృప్తిపరచబడుదుము గాక. కేవలం వచ్చి ఊరికి వెళ్ళిపోయే వాళ్ళం కాదు. ఆయన మందిరంలోకి వచ్చిన తర్వాత మన బ్రతుకులు మారిపోవాలి, మన దశ మారిపోవాలి. ఎప్పుడైతే బోయాజు పొలంలో అడుగు పెట్టిందో రూతు, తన దశ మారిపోయింది. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి ప్రజలారా, ఆయన సన్నిధిలో నిలిచిన మీ దశను దేవుడు నిశ్చయముగా మార్చునుగాక. మీ బ్రతుకుల్లో ఒక సంపూర్ణమైన బహుమానం చేత దేవుడు ఈ దినం మిమ్మల్ని అందరినీ నింపునుగాక. దీనంతటికి ప్రధానమైన కారణం ఏంటంటే, దేవుని ప్రజలారా, నిలకడగా ఉంది. ఎట్లుంది చెప్పండి మీరు? నిలకడగా ఉంది. ఈ రోజున మనకు కూడా దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటంటే, దేవుని సన్నిధికి వస్తున్న మనము ఆయన సన్నిధిలో ఒక సంపూర్ణమైన బహుమానం, ఆ మేలులు, ఆ ఆశీర్వాదాలు పొందాలంటే మనం కూడా నిలకడగా ఉండాలి. ఎట్లా ఉండాలి చెప్పండి? చెప్పట్లా మీరు పురుషులు చెప్పండి, మీరు చెప్ప పురుషులు చెప్పండి, ఎట్లుండాలి? నిలకడగా ఉండాలి. ఎప్పుడైతే మనం నిలకడగా ఉంటామో అప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి దీవెన మనం పొందగలం. కొంతమంది జీవితాల్లో నిలకడలేని జీవితాలు ఉంటాయి, స్థిరమైన అనుభవాలు ఉండవు. దేవుని ప్రజలారా, నిలిచినప్పుడే ఆశీర్వదించబడతాం. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలాగా అన్నాడు కదా, ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు, నాలో నిలిచి ఉంటేనే గాని మీరు ఫలించరు అని ప్రభు మాట్లాడాడు. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి ప్రజలారా, కేవలం వస్తే సరిపోదు, కానీ ఆయనలో మనమందరం నిలబడాలి, నిలకడగా ఉండాలి. ఎప్పుడైతే మనం నిలకడగా ఉంటామో మనం ఫలిస్తాము. ఒక సంపూర్ణమైన బహుమానం, సంపూర్ణమైన కార్యాలు మనం అనుభవించగలం. ఎట్లుండాలి మరలా చెప్పండి మీరు, మళ్ళీ మీరు చెప్పండి. ఇది మీరు గుర్తు పెట్టుకోండి. ఈరోజు మన ప్రసంగం నిలకడగా ఉండాలి. మీరు బాగా గమనించాలి. రూతు నిలకడగా ఉంది బోయాజు పొలంలో. దేవుని సన్నిధికి వస్తున్న మనం కూడా, దేవుని ప్రజలారా, నిలకడగా ఉండాలి. మీరు బాగా ఆలకించాల్సిన విషయం ఏంటంటే, ఏ విషయంలో ఎక్కడ నిలకడగా ఉండాలి అని అంటే, మొదటిగా రూతులాగా దేవుడు నిన్ను ఏ సంఘంలోనికి నడిపించాడో ఆ సంఘంలో మనం నిలకడగా ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి? సంఘంలో, సహవాసంలో మనం నిలకడగా ఉండాలి. సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని ప్రజలారా, సహవాసంలో నిలకడగా ఉండాలి. సహవాసాన్ని కాదని ఒకవేళ సహవాసంలో నిలకడ లేకపోతే నయోము లాంటి పరిస్థితులు అయిపోతాయి. నయోము అనే మాటకు అర్థం మధురం, స్వీట్. కానీ నిలకడగా లేని కారణాన తన బ్రతుకు మారా అయిపోయింది, చేదైపోయింది. మీరు బాగా ఆలోచించాలి దేవుని ప్రజలారా. దేవుని సన్నిధికి వస్తున్న మీరు, ఆయన దేవుడు మిమ్మల్ని ఏ సంఘంలోనికైతే నడిపించాడో ఆ సంఘంలో మీరు నిలకడగా ఉంటూ నేర్చుకోవాలి. కొంతమంది జీవితాల్లో నిలకడలేని తత్వం ఉండిద్ది, నిలకడలేని తత్వం ఉండిద్ది. కొత్త ఒక వింత, పాత ఒక రోత అంటారు కదా.
కొత్తది వింతగా ఉండిద్ది వాళ్ళకి. పాతదా ఏముంది, పాతదే కదా అన్నట్టుగా ఉండిద్ది. అందుకని కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త ఊసులతో అటు ఇటు పరిగెడతా ఉంటారు. దేవుని ప్రజలారా, బోయజ్ అన్నాడు, నువ్వు సురక్షితంగా ఉన్నట్లుగా దేవుని రెక్కల కిందకు వచ్చావు, నువ్వు ఎక్కడే నిలకడగా ఉండన్నాడు. వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాని స్వరం ఆగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. అది మంచి వాళ్ళు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆ ఫ్యాన్ వేసుకోండి, ఆ ఫ్యాన్ ఏంటి, ఆ ఒక్క ఫ్యాన్ ఏంటి, ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ వేసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కాస్త ఇప్పుడు బలపరిచారు నన్ను. మీరు కొంచెం ముందుకు సర్దుకుంటే బాగుండేది. ఇటు ముందు సర్దుకోండి, ఏం కాదు. కాస్త గాలి వచ్చింది. ఈ ఫ్యాన్ గాలి ఇటు వచ్చేసిద్ది. వేసుకోండి, ఆ ఫ్యాన్ వేసుకోండి, పర్లేదు. ఏంటి, ప్రైజ్ ది లార్డ్. ఈ ఫ్యాన్ కూడా ఏంటి, ఆ మధ్యలో ఫ్యాన్ ఆపండి చాలు, తర్వాత చూసుకుందాం. ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ ఆపితే సరిపోదు. ఇది వేసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. అది అయిపోకముందే నేను ప్రసంగాన్ని ముగిస్తాను. ఇక మీరు జాగ్రత్తగా ఆలకించాలి. చదవబడినట్టు లేఖన భాగంలో ఒక పొలంలోనికి మనం వచ్చాం. లోకంలో నుంచి దేవుడిని తీసుకొచ్చాడు, ఒక సంఘంలోనికి తీసుకొచ్చాడు. ఈ సంఘం అనే అనుభవంలో నిలబడండి. మరలా లోకం అనే పొలంలోనికి వెళ్ళమాకండి, మరలా మోయాబులోనికి వెళ్ళమాకండి. దేవుని ప్రజలారా, అలాగ వెళితే నీ మొదటి స్థితి కంటే కడపడి స్థితి చాలా గొప్పదిగా ఉండిద్ది, చాలా చెడ్డదిగా ఉండిద్ది. దేవుడు నిన్ను ఆయన సన్నిధిలో ఉండినట్లుగా, ఆయన సంఘంలో ఉండినట్లుగా ఒక మంచి మార్గంలో నిన్ను నడిపించడానికి, నీ కుటుంబాన్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి ఆయన నిన్ను ఒక సంఘంలోనికి తీసుకొచ్చాడు. ఆశీర్వదించేటువంటి దైవజనుడైనటువంటి బోయాజు లాంటి ఒక దైవజనుడైనటువంటి సంఘంలోనికి, సహవాసంలోనికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు కనుక మనం ఆ సంఘంలో నిలిచి ఉండాలి. సంఘాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని ప్రజలారా, కొంతమంది సాక్ష్యాలు ఇచ్చిన వారు కూడా లేకపోలేదు. దేవుడు నాకు ఈ సంఘాన్ని చూపించాడు, దేవుడు నాకు ఈ సహవాసాన్ని చూపించాడు అన్నవారు కూడా లేకపోలేదు. ఇలాగ చాలా మంది ప్రారంభంలో సహవాసం విషయంలో చాలా జాగ్రత్త కలిగి మనం అజ్జేయాలి ఇజ్జేయాలి అన్నవాళ్ళు కూడా ఈ రోజున లేకపోవడం అనేది దురదృష్టకరం. దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వాలంటే నువ్వు సహవాసంలో నిలకడగా ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి మీరు? సహవాసంలో నిలకడగా ఉండాలి. దేవుడు నిన్ను తీసుకొచ్చిన పొలంలో నువ్వు నిలకడగా ఉండాలి. కొంతమంది జీవితాల్లో నిలకడలేని తత్వం, ఇక అటు ఇటు పరిగెత్తే పని మీద జీవితం అంతా కూడా అటు ఇటు, ఆ సంఘం ఈ సంఘం, ఈ సంఘం ఆ సంఘం, ఇక మొత్తం ఊర్లో ఉన్న సంఘాలన్నీ తిరిగేస్తారు. బోయజ్ అంటున్నాడు, దేవుని సన్నిధిలోనికి వచ్చావు, ఆ సన్నిధిలో నిలబడు. కేవలం సంఘంలోనే కాదు, దేవుడు నిన్ను తీసుకొచ్చినటువంటి, దేవుడు నిన్ను చూపినటువంటి మార్గంలో నిలబడు, స్థిరంగా ఉండు. మళ్ళా లోకంలోనికి వెళ్ళమాక. రూత్ అంటున్నాడు, మళ్ళీ నువ్వు లోకంలోనికి వెళ్ళొద్దు. దేవుని ప్రజలారా, ఆయన సన్నిధిలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు, మరలా లోకంలోనికి వెళ్ళమాకండి. శపించబడిన అనుభవంలో నుంచి, విపరీతమైన పాపం నుంచి, దరిద్రతలో నుంచి, ఎంతో కన్నీటి పరమైన అనుభవాల్లో నుంచి, ఏ ఆశ్రయం లేనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు ఆయన సంఘంలోనికి మిమ్మల్ని తీసుకొచ్చాడు. దేవుని ఎదుట నిలబడండి, దేవునితో సదాకాలం ఉండండి, ప్రభుతో కలిసి బ్రతకడానికి నిర్ణయించుకోండి. అలాగ నిలకడగా ఉంటే మీరు దేవుని ద్వారా సంపూర్ణమైన బహుమానాన్ని పొందుతారు. ఇది మొదటి మాట. రెండవదిగా దేవుని ప్రజలారా, అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనాన్ని కనుక మనం చదివితే, శిష్యులు మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని, అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని హెచ్చరించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు బాగా ఆలకించాలి. ఒకటి, సంఘంలో, మీరు జాగ్రత్త వింటున్నారా? సంఘంలో నిలకడగా ఉండాలి, మరలా లోకంలోనికి వెళ్ళకూడదు. లోకంలోకి వెళితే నీ జీవితంలో చాలా నష్టపోతావు.
ఆ విధంగా నయోమి వెళ్ళిపోయింది, తన బ్రతుకును చేదుగా మార్చుకుంది. సంఘంలో నిలబడాలి. రెండవదిగా వాక్యం చెబుతుంది, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఎక్కడ నిలకడగా ఉండాలి చెప్పండి? విశ్వాసంలో. ఈ రోజు పొరపాటు కూడా ఎవరు నిద్రబారు. హల్లెలూయా. పొరపాటు కూడా ఎవరు నిద్రబారు. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. దేవుని ప్రజలారా జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని సంఘంలో నిలిచిన నీవు దేవుని ద్వారా ఒక సంపూర్ణమైన బహుమానాన్ని నువ్వు పొందాలంటే, ఆ గొప్ప కార్యాలు నువ్వు అనుభవించాలంటే విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఎక్కడ నిలకడగా ఉండాలి చెప్పండి? విశ్వాసంలో నువ్వు నిలబడిపోవాలంటే. విశ్వాసంలో నిలకడగా ఉండటం ద్వారానే అబ్రహాము శారములు గర్భం ఉడికిన పరిస్థితుల్లో ఉన్న, వృద్ధాప్యంలోకి వచ్చిన వారు గర్భం ధరించడానికి శక్తి పొందారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 25 ఏళ్ల వాళ్ళ నిరీక్షణ, వారి విశ్వాసం 25 ఏళ్ళు గడిచిన కానీ దేవుని ప్రజలారా వారి విశ్వాసంలో నిలకడగా ఉన్నారు గనుక దేవుడు వారి జీవితంలో అసాధ్యమైన కార్యాలను సాధ్యపరిచాడు. దేవుని ప్రజలారా విశ్వాసంలో నిలకడగా ఉండండి. ఈ లోకంలో, ఈ ఆత్మీయ యాత్రలో మీ జీవితంలో ఎన్నో పోరాటాలు రావచ్చు, ఎన్నో ప్రతికూలతలు రావచ్చు. వాటన్నిటిని జయించేది మీ విశ్వాసమే. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. లోకమును జయించిన విజయం మీ విశ్వాసమని వాక్యం చెబుతుంది. విశ్వాసము ద్వారానే మన జీవితంలో ప్రతి కార్యాల్లో మనం విజయాన్ని పొందగలం. ప్రతి సమస్య మీద మనం ఒక విజయాన్ని పొందగలం. కాబట్టి విశ్వాసములో నిలకడగా ఉండండి. విశ్వాసాన్ని పోగొట్టుకోవచ్చు. కడ వరకు విశ్వాసాన్ని చేపట్టే వారంగా ఉండాలి మనం దేవుని ప్రజలారా. జీవితంలో ఎన్ని పోరాటాలు ఎదురైనా విశ్వాసంలో మనం నిలకడగా ఉంటే విజయం మనదే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ విశ్వాసమే నీ బ్రతుకులో అద్భుతాలు అనుభవించేటట్లుగా చేసేది. ఇది రెండో మాట. ఒకటి, సంఘంలో నిలకడగా ఉండాలి. మరలా లోకంలోనికి వెళ్ళకూడదు. సంఘంలోకి ఒక మనిషి ఎప్పుడు ఎలాగొస్తాడు అనంటే వాక్యం చెబుతుంది, అసలు సంఘం అనంటేనే లోకానికి వేరు చేయబడింది. సంఘాన్ని గురించి వాడబడిన పదం, గ్రీకు పదం వాడబడి, ఎక్లేషి అనే పదం వాడబడిందంట. అంటే వేరు చేయబడింది, తీసివేయబడింది, ప్రత్యేకించబడింది అని అర్థం అంట. మీరు బాగా గమనించాలి. లోకంలోంచి మనం ప్రత్యేకించబడాలి, అనగా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొంది మన నిలిచినప్పుడు మన సంఘం. చర్చిలోకి వచ్చిన వాళ్ళందరూ సంఘం కాదు, మందిలోకి వచ్చిన వాళ్ళందరూ సంఘం కాదు. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో వారు మాత్రం దేవుని సంఘం అని అవుతుంది. కాబట్టి దేవుని ప్రజలు మనం నిలకడగా ఉండాల్సింది. ఆయన సన్నిధికి వచ్చిన మనం మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆ అనుభవంలో నిలకడగా ఉండిపోవాలి. రక్షణలో, ఆ సంఘంలో ఉండిపోవాలి. మరలా లోకంలోనికి వెళ్ళిపోకూడదు. లోకంలోనికి వెళ్ళిపోతే అపవాది చేతికి చిక్కుతావు. ఒకడు యెరూషలేములో నుంచి యెరికోకు దిగి వచ్చేవాడి పరిస్థితి ఏమైంది? దొంగలు పట్టుకున్నారు, వాడిని గాయాలు పాలు చేశారు. దేవుని ప్రజలారా, నువ్వు ఉన్నటువంటి స్థితిని, స్థానాన్ని విడిచిపెడితే గాయాలు పాలవుతావు, దెబ్బల పాలవుతావు. జాగ్రత్త. దేవుని చిత్తం ఎరిగి ఉండి అలాగ చేయని వారికి కఠినమైన శ్రమ కలుగుతుంది, అనేక దెబ్బలు కలుగుతాయని వాక్యం చెబుతుంది. కాబట్టి సంఘంలో నిలకడగా ఉండు. రెండవదిగా దేవుని ప్రజలారా, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి? విశ్వాసమందు నిలకడగా ఉండటాన్ని బట్టి అబ్రహాము శారములో అద్భుతాలు చూశారు. నువ్వు విశ్వాసమందు నిలకడగా ఉంటే నువ్వు అద్భుతాలు చూస్తావు. మూడవదిగా దేవుని ప్రజలారా, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని గనక మనం చదివితే, కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు బాగా ఆలకించాలి. దేవుని ద్వారా సంపూర్ణమైన బహుమానం పొందాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? నిలకడగా ఉండాలి. ఏం చేయాలి? కాసేపు కనుక ఇట్లా ఫ్యాన్ లేకపోతే మీరు నిలకడగా ఉండేటట్లేరు, నాకు అర్థమైంది. నిలకడగా ఉండాలి. మొదట సంఘంలో నిలకడగా ఉండాలి, మరలా లోకాన్ని ప్రేమించకూడదు. రెండవదిగా విశ్వాసంలో నిలకడగా ఉండాలి. విశ్వాసం సన్నగిల్లిపోకూడదు. విశ్వాసంలో ఓడిపోతే నువ్వు అన్ని విషయాల్లో ఓడిపోతావు. 3, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ఎక్కడ చెప్పండి? ప్రార్థనలో నిలకడగా ఉండాలి. దేవుని ప్రజలారా, ప్రార్థన చేయలేని వ్యక్తి జీవితంలో చాలా శోధనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రార్థన అనేది క్రైస్తవుని జీవితానికి చాలా ప్రయోజనకరమైంది. యేసు ప్రభు ప్రాముఖ్యంగా చెప్పిన మాట, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? మెలకుగా ఉండి, గుడ్లు అప్పగించుకొని చూడమనలా, మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఈ ఆత్మీయ యాత్రలను ఆయన సంఘంలోనికి వచ్చావు కాబట్టి
ఒక విశ్వాసపు జీవితాన్ని జీవిస్తున్నావు కాబట్టి నువ్వు ఆ సంపూర్ణమైన బహుమానం పొందకుండానట్లుగా అపవాది నిన్ను శోధనలోనికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. ఆ శోధన నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. నేను పోయిన వారు మీకు జ్ఞాపకం చేశాను. శోధనలోనికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయటం కాదు, చేతులు గాలి నాకు ఆకులు పట్టుకునే రకాలు కాదు. అసలు ప్రార్థనే చేస్తే శోధనే రాకుండా ఉండిద్ది. కాబట్టి దేవుని ప్రజలారా మీరు బాగా గమనించాలి, ప్రార్థనలో నిలకడగా ఉండండి. బైబిల్ గ్రంథంలో యాకోబు ప్రార్థన చేసే విషయంలో నిలకడగా ఉన్నాడు. ఆదికాండం 32వ అధ్యాయం అనుకుంటాను. అందులో యాకోబు తన మీదకి, తన బిడ్డల మీదకి, తన కుటుంబం మీదకి రాబోతున్నటువంటి ఆ భయంకరమైన శోధన, ఏశావు ద్వారా రాబోతున్న ఆ మరణకరమైన శోధన నుంచి తప్పించేది ఏంటో తెలుసా? యాకోబు ఆ రాత్రి యబ్బోకు రేవులు దేవుని పాదాల దగ్గర గడిపటం ద్వారా, స్తోత్రం చెప్పండి, దేవుని సన్నిధిలో బ్రతిమలాడాడు, కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు కనుక తన కుటుంబం మీదకి రాబోతున్న శోధన తప్పిపోయింది. కాబట్టి ఈనాడు అనేకుల జీవితాలు ఆయన సన్నిధికి వస్తున్న వారి జీవితాలు ఎందుకు సంపూర్ణమైన బహుమానం పొందట్లేదు? వస్తే బాప్తీసం పొందరు, ఒకవేళ బాప్తీసం పొందిన విశ్వాసంలో నిలబడరు, ఒకవేళ విశ్వాసం ఉన్నా కానీ శోధన వస్తే పడిపోతారు. ఏం చేస్తారు? శోధన వస్తే పడిపోతారు. దానికి కారణం ఏంటంటే ప్రార్థన లేకపోవటమే. దేవుని ప్రజలారా, నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే శోధనలో ప్రవేశించకుండా ఉంటావు. కాబట్టి మనం నిలకడగా దేంట్లో ఉండాలి చెప్పండి? పోట్లాట్లో కాదు, ప్రార్థనలో. కొంతమంది పోట్లాట్లో నిలకడగా ఉంటారండి, గొడవల్లో అలిగితే ఇంక వాళ్ళు దాని మీదకి నిలకడగా ఉండిపోతారన్నమాట. శాంసన్ భార్య 7 రోజులు అలిగి నిలకడగా ఉందట, అలుగుడి మీదే నిలకడగా ఉంది. ఏం సాధించింది? భర్తను బాగొట్టుకుంది. ఏం సాధించింది? భర్తను బాగొట్టుకుని తన కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుంది. మనం నిలకడగా ఉండాల్సింది మన పంతాలు, మన పట్టింపుల మీద కాదు. మనం నిలకడగా ఉండాల్సింది ప్రార్థనలో నిలకడగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు నీకు ఒక సంపూర్ణమైన బహుమానం వచ్చింది. త్వరగా ఇక 4వ మాట చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 15 వచనం వరకు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 15. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా మీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములు మీరు జాగ్రత్తగా ఆలకించాలి. పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నువ్వు ఎరుగుదువు గనక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవన్నీ ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండవు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెబుతారా? 4వదిగా, ఏది సత్యమని నీకు బోధించబడిందో, ఏది నిజమైన బోధని, సత్య సంబంధమైన బోధని నీకు రూఢి చేయబడిందో ఆ పరిశుద్ధ లేఖనాల యందు మనం నిలకడగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేంట్లో నిలకడ ఉండాలి? వాక్యమందు నిలకడగా ఉండాలి, పరిశుద్ధ లేఖనాల యందు నిలకడగా ఉండాలి. సరే, వాక్యం ముందు నిలకడగా ఉండాలని చెప్పి అబద్ధ బోధలో నిలకడగా ఉండకూడదండు. సత్యంలో మనం నిలకడగా ఉండాలి. ఎక్కడ? సత్య సంబంధమైన బోధలో మనం నిలకడగా ఉండాలి. అక్కడ నిలకడగా ఉండడం ద్వారా నీ జీవితానికి ఒక సంపూర్ణమైన బహుమానం దొరికింది. అది సత్యం కాదని తెలిసినా కొంతమంది, ఏమోలే పాస్టర్ గారు, ఫస్ట్ నుంచి ఆడకు పోతున్నాము, ఫస్ట్ నుంచి ఆడకు, ఇప్పుడు మళ్ళీ రావటం ఎందుకు, మళ్ళీ పక్కకు పోవడం ఎందుకు అని ఒకవేళ నువ్వు కనుక మాట్లాడితే, దేవుని ప్రజలారా, అసత్యాన్ని ఎప్పుడు పట్టి ఉంచుకోకూడదు. దేవుడు నీకు ఒక సత్యాన్ని తెలియజేసినప్పుడు ఆ సత్యాన్ని నువ్వు పట్టుకోవాలి. ఆ సత్యంలో ఏది స్థిరమైందని నీకు తెలియజేయబడుతుందో, ఏది అపోస్తుల బోధని నీ చేత ప్రకటించబడుతుందో, ఆ పరిశుద్ధ లేఖనాల యందు మీరు నిలకడగా నిలిచి ఉండాలి. ఏది వింటున్నారో విన్న వాక్యం మీద మనం నిలకడగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడ నిలకడగా ఉండాలి? వాక్యమందు నిలకడగా ఉండాలి. ఇప్పుడు 4 మాటలు చెప్పా. 1, సంఘంలో నిలకడగా ఉండాలి. ఎక్కడ చెప్పండి? సంఘంలో. 2, విశ్వాసంలో. 3, ప్రార్థనలో నిలకడగా ఉండాలి. 4 ఏమని చెప్పాను? వాక్యమందు నిలకడగా ఉండాలి. సరే, ఆ తర్వాత దేవుని ప్రజలారా, 5వ మాట యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ముగింపులోనికి వస్తున్నాను.
చిన్న మంద మీరు భయపడకూడదు, మీకు విడుదల సమీపించింది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆలోచించితివా? భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు లేడు. జాతి నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. సాతానుతో దేవాది దేవుడు మాట్లాడుతున్నమాట. ఒరే సైతానా, యోబుని గురించి ఆలోచించావా? అతన్ని పరిశీలించడానికి నువ్వు నన్ను శోధించినప్పటికీ ఇన్ని శ్రమలు వచ్చినా కానీ యథార్థతలో నిలకడగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్యం చదువుతుంది. మనం ఆయన సన్నిధికి వచ్చిన మనము ఒక నిలకడ కలిగిన జీవితాన్ని జీవించాలి. కేవలం సంఘంలో నిలబడితే సరిపోదు, కేవలం విశ్వాసం ఉంది అని అనుకుంటే సరిపోదు, కేవలం ప్రార్థనా జీవితం ఉంది అని అనుకుంటే సరిపోదు. దేవుని ప్రజలారా, వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే సరిపోదు. అర్థమైందా? కొంతమంది వాక్యాన్ని హృదయంలో దాచుకుంటారు. పాస్టర్ గారి కంటే కొన్ని సంఘాల్లో మిగిలిన వాళ్ళే ఎక్కువగా వాక్యం చెప్పగలరు. వాక్యం బాగా తెలుసు, ఎక్కడ ఏముందో ఏమి రాస్తుందో వాళ్ళకి తెలుసు, కానీ యథార్థత ఉండదు. ఏముండదు చెప్పండి? యథార్థత ఉండదు. వాక్యం చెబుతుంది యథార్థతలో నిలకడగా ఉండాలి. నీ జీవితంలో దేవుని ప్రజలారా, ఉన్నప్పుడు ఎలాగ అన్నీ ఉన్నప్పుడు దేవుని ఎలాగ సంతోషంగా స్తుతిస్తావో, అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో కూడా అలాగే నిలకడగా బ్రతకాలి. దేవుడు ఇచ్చినప్పుడు ఎలాంటి కృతజ్ఞత కలిగి బ్రతికున్నావో, దేవుడు నీ దగ్గర నుంచి కొన్ని తీసేసినప్పుడు కూడా, దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు కూడా, అప్పుడు కూడా నువ్వు నిలకడగా ఉండాలి. కొంతమంది జీవితంలో కొన్ని అడుగుతుంటారు, అడిగింది దొరక్కపోతే ఇక వాళ్ళు నిలకడగా ఉండరు. అర్థమైందా? ఒక ఉద్యోగం కోసం అడుగుతుంటారు, ప్రభువా మా ఉద్యోగం కావాలి, పలానా ఉద్యోగం మాకు కావాలి. అది పోయిందనుకో ఇక నిలకడగా ఉండరు, వాళ్ళు కనపడరు. ఏందనంటే, మేము అడిగింది దేవుడు ఇవ్వలేదుగా. అదేనా యథార్థత? నువ్వు అడిగింది ఇవ్వాలని కోరుకోవద్దు, దేవుడు ఇచ్చింది తీసుకోవాలని ఆశపడు. స్తోత్రం చెప్పరే? అర్థమైందా? నీవు అడిగింది దేవుడు ఇవ్వాలని కోరుకోవద్దు, దేవుడు ఇవ్వాలనుకున్నది తీసుకోవాలి, మనసు నీకు కావాలని కోరుకో. కొంతమంది వాళ్ళ ఆలోచనలు అట్లుంటాయండి, కొంతమంది వాళ్ళ ఆలోచనలు అట్లుంటాయి. కాబట్టి దేవుని ప్రజలారా, మనం యథార్థతలో నిలకడగా ఉండాలి. అన్ని సమస్తము కోల్పోయినా దేవుడు మనల్ని ఉంచినటువంటి మార్గంలో, విశ్వాసపు మార్గంలో నిలకడగా నిలిచి ఉండాలి. ఎప్పుడు దేవుని ద్వారా మేలే అనుభవించాలా? దేవుడు ఒకవేళ పరీక్షిస్తే ఆ పరీక్షల్లో నిలబడటానికి తగదా? దేవుని ప్రజలారా, యథార్థతలో నిలకడగా ఉండాలి. దీని గురించి చాలా వివరించవచ్చు, కానీ మీ అందరి పరిస్థితిని నేను గమనిస్తున్నాను. చిన్నపిల్లలు ఉన్నారు, చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ముగింపులోనికి వస్తున్నాను. దేంట్లో నిలకడగా ఉండాలి చెప్పండి? యథార్థతలో నిలకడగా ఉండాలి. యోబులాగా యథార్థతలో నిలకడగా ఉన్నాడు కనుక తాను పోగొట్టుకున్న దానికంటే కూడా దేవుడు 2 ఆశీర్వాదాన్ని గొప్పగా ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. నిలకడగా ఉంటేనే దీవెన. అదే నిలకడగా లేకపోతే ఏం దేవుడు అన్నట్లయితే అన్నీ పోగొట్టుకొని గమ్ము కూర్చునేవాడు యోబు. అన్నీ పోయినా యథార్థతను విడిచిపెట్టుకుని నిలకడకున్నాడు. తాను కోల్పోయిన దానికంటే 2 పొందుకున్నాడు. చివరగా దేవుని ప్రజల ఒక్క మాట చదవండి. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మీరు చదవాల్సిన అక్కర్లేదు, కానీ అక్కడ రాసిన మాట ఏంటంటే, పరిశుద్ధత యందు నిలకడగా ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి? మీరు పరిశుద్ధత యందు నిలకడగా ఉండాలి. దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించాలి. యథార్థత మాత్రమే సరిపోదు, చివరగా పరిశుద్ధత కూడా కావాలి. ఏం కావాలి చెప్పండి? పరిశుద్ధత కూడా కావాలి. పరిశుద్ధత ఒకసారి పరిశుద్ధతగా దేవుని మందిరంలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా, దేవుని మందిరాన్ని విడిచిపెట్టిన తర్వాత పరిశుద్ధతను కోల్పోయే వారంగా ఉండకూడదు. పరిశుద్ధతలో నిలకడగా ఉండాలి. కొంతమంది ఎప్పుడు పరిశుద్ధతలు ఉంటారు, మళ్ళీ పాపంలో పడిపోతుంటారు. పడుతుంటారు, లెగుస్తుంటారు, పడుతుంటారు, లెగుస్తుంటారు, పడుతుంటారు, లెగుస్తుంటారు. బతుకంతా పడి లేచే పని మీద. ఇంకెప్పుడు నువ్వు నిలకడగా ఉంటావు? అందుకనే వాళ్ళ జీవితాల్లో దేవుని మందిరానికి వచ్చిన గొప్ప కార్యాలు వాళ్ళు అనుభవించరు. పరిశుద్ధతలో నిలకడగా నిలవండి. అప్పుడు దేవుని యొద్దకు మీరు వచ్చినందుకు మీకు ఒక బహుమానం దొరికింది. దేవుని సన్నిధికి వచ్చే ఒక పేరు పెట్టుకొని కేవలం పరిశుద్ధులుగా బ్రతకకపోతే దేవుని దగ్గర నుంచి ఒక సంపూర్ణమైన బహుమానాన్ని మనం పొందలేము.
మీకు ఒక మాట చెబుతాను వింటారా? బోయాజు రూతుని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? రూతులు బోయాజు చూసింది అంటే పరిశుద్ధతను చూశాడు. ఏం చూశాడు? పరిశుద్ధత. తన యవ్వన కాలంలో పరిశుద్ధతను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. విచ్చలవిడి జీవితాన్ని జీవించలా, ఇష్టానుసారమైన ప్రవర్తించే అవకాశాలు తనకున్న ప్రవర్తించల, తన పరిశుద్ధ విషయంలో చాలా జాగ్రత్తగా బ్రతికింది. అందుకనే బోయాజు రూతుని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమని దేవుని ప్రజలారా, వధువు సంఘంగా సిద్ధపడేది ఎవరో తెలుసా? సంఘంలోనికి వచ్చిన వారందరూ వధువు సంఘంగా ప్రభు ఎదుట పరలోకంలో నిలబడరో, ఎవరైతే పరిశుద్ధతను కాపాడుకుంటారో వారు మాత్రమే పరిశుద్ధులై దేవుని ముఖమును చూస్తారు, దేవునితో కూడా సదాకాలం ఉంటారు. ఒకవేళ ఈ విషయాల్లో దేవుని ప్రజలారా యథార్థతలో నిలకడగా లేవా, పరిశుద్ధతలో నిలకడగా లేవా, వాక్యమందు నిలకడగా లేవా, విశ్వాసంలో నిలకడగా లేవా, ఈ రోజున దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను నిలబెట్టమని ప్రార్థించు. పలుమార్లు పడిపోతున్నానయ్యా, నన్ను నిలబెట్టమని ప్రార్థించు. దేవుడు అలాగ మిమ్మల్ని నిలబెట్టి సంపూర్ణమైన బహుమానం చేత మిమ్మల్ని దీవించును గాక. అందరు కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఫ్యాన్ లేండి ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఫ్యాన్ వేసుకోండి. అందరు కళ్ళు మూయండి. దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. ముగింపులో ఉన్న